తెలంగాణ ఎన్నికలలో బీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ వేగవంతం చేసింది. విపక్షాలలోని అసంతృప్తులకు గాలం వేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ లో చేరుతారన్న ప్రచారం ఉంది. ఆయన చేరితే జనగామలో రాజకీయాలు మారే అవకాశం ఉంది. దీనివల్ల అక్కడ బీఆర్ఎస్ విజయం సులువవుతుందన్న నమ్మకంతో బీఆర్ఎస్ ఉంది. రైట్, ఇక దీనిపై మరిన్ని వివరాలను మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్. రమాదేవి, మొత్తానికి తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అనేక మార్పులు జరుగుతున్నాయి, ఒక్కో పార్టీలో ఒక్కో రకంగా. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఇంకా కాస్త కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది గురయ్యేటువంటి వార్త అనుకోవచ్చు. పొన్నాల లక్ష్మయ్య ఇటు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తాను చాలా సీనియర్ నేత, అందులోనూ మంత్రిగా కొనసాగాడు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత కూడా టీపీసీసీ అధ్యక్షుడిగా చేసిన నేపథ్యం. అయితే గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయినప్పటికీ అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తనను పట్టించుకోవడం లేదంటూ, తను ఏ విషయాలు చెప్పినా కూడా పట్టించుకోవడం లేదంటూ కొత్త వాళ్ళంతా కూడా పార్టీలోకి వస్తున్నారు. పాత వాళ్లకు ప్రయారిటీ ఇవ్వడం లేదు. అలాగే ఇప్పుడు ఎన్నికల సమయంలో బీసీలకు న్యాయం చేసేలాగా 40 టికెట్లు 40 స్థానాలు ఇవ్వాలన్నా కూడా పార్టీ పట్టించుకోవట్లేదు. ఎక్కడ కూడా తనని లెక్క చేయడం లేదంటూ చాలా వరకు ఆయన ఒక భావోద్వేగానికి గురైపోయి ఈరోజు ఆయన రాజీనామానైతే మళ్ళీ అయితే ఏఐసీసీ ప్రెసిడెంట్కి అయితే ఆయన రాజీనామా ఇచ్చారు. ఇక అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ పీసీసీ నుంచి కానీ ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి రాజకీయ పొన్నాల లక్ష్మయ్య రాజీనామా పట్ల ఎలాంటి ఆన్సర్ అయితే రాలేదు, మరి స్పందన కూడా రాలేదని చెప్పొచ్చు. మరి అలాంటిది ఓవైపు తన రాజీనామా ఎపిసోడ్ కొనసాగుతుండగానే మరోవైపు పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ ఆకర్ష్ ఏదైతే సాధించిందో మరి స్టార్ట్ చేసిన దాంట్లో మరి పొన్నాల లక్ష్మయ్య కూడా ఉన్నాడు. పొన్నాల లక్ష్మయ్యను బీఆర్ఎస్ పార్టీ దాదాపు ఆహ్వానించేసింది. పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీ వెళ్ళేటట్టు పూర్తిగా ఆయన కార్యాచరణ సిద్ధం చేసుకున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యం. మరి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్లోకి వస్తే కాంగ్రెస్కు నష్టమా బీఆర్ఎస్కు నష్టమా అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి నష్టమని చెప్పొచ్చు. మరి ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీనియర్ నాయకులను పోగొట్టుకోవడం అనేది మరి ఇటు బీఆర్ఎస్కు మాత్రం లాభం చేకూర్చే అంశం అవుతుంది. ఖచ్చితంగా ఇటు జనగామ రాజకీయాలు కూడా పూర్తిగా మారే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇప్పటికే అక్కడ ముత్తిరెడ్డి వర్సెస్ పల్లా అయితే ఉన్న నేపథ్యంలో మరి వారిద్దరి మధ్య టికెట్లు సయోధ్య కుదర్చడంలో దాదాపు అసంతృప్తిని దాదాపు చల్లబరచడంలో బీఆర్ఎస్ పార్టీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంది. ఆ రకంగా మొత్తానికైతే ఒక సక్సెస్ సాధించింది. ఇక్కడ ఇటు ముత్తిరెడ్డికి దాదాపు అక్కడ టీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి ఇచ్చి ఇటు ఎమ్మెల్యేగా పల్లా రాజేశ్వర రెడ్డికి ఆ టికెట్ ఇస్తారన్న దాదాపు ఆ రకంగా చర్చలు నడుస్తున్న నేపథ్యం. మరి ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య కనుక ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి వస్తే మరి పొన్నాల లక్ష్మయ్య స్థానం ఏంటి జనగామలో? మరి నిజంగా మరో రకంగా కూడా ఆలోచించవచ్చు. బీసీ ఓట్లు దాదాపు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో జనగామలో మరి పల్లారేశ్వరి కానీ ముత్తిరెడ్డి కానీ ఎవరు కూడా పోటీ చేసినా దాదాపు గెలవకపోవచ్చేమో. ఒకవేళ వీళ్ళిద్దరిని యథావిధిగా టీఆర్ఎస్ఆర్టీసీ చైర్మన్గా ముత్తిరెడ్డి కొనసాగుతున్నాడు, మళ్ళీ ఒకసారి ఎమ్మెల్సీగా పల్లారేశ్వరి కొనసాగుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి లక్ష్మయ్య వస్తే మరి ఆ టికెట్ పొన్నాల లక్ష్మయ్యకి ఇస్తే ఇటు పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఇబ్బంది సానుభూతి ఒకవైపు, మరో రకంగా బీసీ ఓట్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరోవైపు మరి ఇప్పటికే బీసీల కోసమే ఆయన పార్టీని వీడుతున్నట్టుగా ఒక సెంటిమెంట్ అయితే ఉన్న నేపథ్యం. మరి ఆ రకంగా కూడా అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. పొన్నాల లక్ష్మయ్య వస్తే మాత్రం ఒక్కడే రాడు, దాదాపు ఒక తన క్యాడర్ మొత్తం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మరి తన క్యాడర్కు అలాగే ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి ఉన్న క్యాడర్ ఒక తోడైతే మాత్రం ఖచ్చితంగా బంపర్ మెజారిటీతో గెలుస్తాడు అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. ఆ రకంగా చర్యలు దాదాపు నడుస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరి ఒకవేళ పొన్నాల లక్ష్మయ్యకు టికెట్ ఇవ్వలేని పక్షాన మరి పొన్నాల లక్ష్మయ్యకి ఇంకేదైనా పదవి ఇచ్చి పల్లారేశ్వరికి ఒకవేళ అక్కడ నుంచి ఎమ్మెల్యే కొనసాగినా కూడా ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య క్యాడర్తో పాటు ఇప్పటికే ఉన్న బీఆర్ఎస్ పార్టీతో అటు పల్లారేశ్వరుగా గెట్టిన అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఏదేమైనా సరే బీఆర్ఎస్ మాత్రం ఇదొక అవకాశంగానే భావిస్తున్నారు. ఒక రకంగా దీన్ని ఖచ్చితంగా దాన్ని యూటిలైజ్ చేసుకొని ఖచ్చితంగా అక్కడ బీఆర్ఎస్ మరోసారి ఆయన గెలిచేలాగానే ఇక్కడ ప్లాన్లు అయితే పథకం చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఇలాంటి సీనియర్లను పోగొట్టుకోవడం అనేది దాదాపు మరి పార్టీకి నష్టం చేకూర్చే అంశమే అనుకోవచ్చు. మరోపక్క ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎవరిని కూడా ఇప్పటి వరకు హక్కులు చేర్చుకుందనే చెప్పొచ్చు. దాదాపు అందరినీ కూడా ఒకవైపు గతంలో ఎమ్మెల్యేలు ఎవరైతే వచ్చారో పార్టీలోకి అప్పుడు ఉన్న వారందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా ఇచ్చిన మాట ప్రకారం బీఆర్ఎస్ బాస్ ఇచ్చిన మాట ప్రకారం వాళ్లకు యథావిధిగా సెట్టింగ్ స్థానాలని ఇవ్వడం జరిగింది. మరి అలాగే
మరి ఈ మధ్య మల్కాజ్గిరి మైనంపల్లి హనుమంతరావు ఇష్యూ ద్వారా తెలిసింది. అక్కడ శ్రీధర్ కూడా అక్కడ వచ్చిన కాంగ్రెస్ నుంచి టికెట్ ఆశించిన వ్యక్తి ఇమీడియట్లీ ఆయన బీఆర్ఎస్లోకి రావడంతో ఆయనకు కూడా ఒక నామినేటెడ్ పదవి కూడా కట్టబెట్టారు. మరి ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్య వస్తే కూడా ఆయనకు తగ్గట్టుగా ఒకవేళ ఇస్తే నేరుగా ఎమ్మెల్యే టికెట్ అని ఇవ్వచ్చు, లేదా అదే స్థాయిలో అంతకు తగ్గ గౌరవంగా వచ్చేటువంటి టికెట్లు ఇవ్వచ్చు. ఇలా అందరినీ కూడా ఎవరు వచ్చినా కూడా, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వచ్చినా కూడా, బయటి పార్టీలు పక్కన పెడితే ముఖ్యంగా ఈ పార్టీ వచ్చే వాళ్ళందరినీ కూడా దాదాపు బీఆర్ఎస్ పార్టీ చాలా బాగా చూసుకుంటుంది. ఆ రకంగా వాళ్ళకి భవిష్యత్తు ఉండేలాగే చూసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. సో ఆ రకంగా పార్టీలు ఇప్పుడు ఎలక్షన్ సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు ఒకలాగుంటే ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం ఒకలాగా వ్యవహరిస్తున్న నేపథ్యం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ టికెట్లు ప్రకటించేసింది. దాదాపు ఒక ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించడానికి బీఫామ్ ఇవ్వడానికి కూడా అక్టోబర్ 15వ తేదీన తేదీ కూడా ఖరారు చేసుకున్నారు. శంకరరావు పూజడానికి సభలు ప్రణాళికలు చేసుకున్న నేపథ్యం. మరి ఇంకా కాంగ్రెస్ బీజేపీ మాత్రం టికెట్లు ఇక్కడ ప్రకటించడంలో ఇంకా వాళ్ళంతా కాలయాపన చేస్తున్న నేపథ్యం. సో ఇది ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా టికెట్లు ఆశించిన వారంతా కూడా, భంగపడిన వారంతా కూడా పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఎంత లేట్ చేస్తే అంత ఆ పార్టీలకే నష్టమంటూ రాజకీయ విశ్లేషకులు చెప్తున్న నేపథ్యం. సో మొత్తానికైతే పొన్నాల లక్ష్మయ్య మాత్రం బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్ జనగామలో జరిగేటువంటి సభలో అయితే అక్కడే ఆయన బహిరంగ సభలోనే కండువా కప్పుకుంటారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రైట్ మహేందర్, థ్యాంక్ యూ.